సో ముందుగా చాలా హీటెడ్గా అయింది కాబట్టి చల్లబడతాం అంటాను. ఎప్పుడైనా సరే శక్తి ఎక్కడ ఉంటుంది? యువతలో ఉంటుంది, కొత్త యువతలో ఉంటుంది, మార్పు యువతలో ఉంటుంది. ఎవ్వరు ఏమి చేసినా అందరూ దాన్ని గుర్తించరు, దానికి ట్యాగ్స్ రావు, బ్రాండింగ్ రాదు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేసినా, తన వ్యక్తి ఏం చేసినా దానికి ఒక బ్రాండింగ్ పడద్దు. ఏదైనా సరే మంచి చెడు ఏదట్లేదు అనుకుంటా. నిన్న ప్రతి చోట నాకు ఎక్కడికి వెళ్ళినా, పేపర్లో వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఇప్పుడు పెద్దలు చెప్పినా, మీ అభిమానం భయం వేస్తుంది అంటారు. దేనికి భయం వేస్తుంది? వాళ్ళు ఏం చేశారు? ఏం చేయరు. వాళ్ళు బైక్లు వేసుకుని ఊరిని ఇట్లా తిప్పుతారు అంతే. నిజంగా ఎక్కడికి వెళ్ళినా కానీ మీ గోదావరి జిల్లాలో ఇలా చేస్తారని అంటారు. అంటే ఎవరు నన్ను ఎలా చూడాలనుకుంటే, నేను తెలంగాణకి వెళ్తాను, కరీంనగర్ పోతాను, మంథని, ఆదిలాబాద్, యువత ఎప్పుడైనా ఇలాగే ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, బైకులు తీస్తారు. ఖమ్మంకి వెళ్తాం, కొత్తగూడెంకి వెళ్తాం, బైకులు తీస్తారు. బళ్ళారి, చిక్బళ్ళాపూర్, ఎవరికి తెలీదు. వెళ్తే రోడ్ల మీద యువత గుండెలు కొట్టుకొని ఇట్లా అనుకుంటారు, మాతం అంటుందని. ఇవన్నీ నేను అనుకుంటాను, ఎందుకు చేస్తున్నారు? ఒక వ్యక్తి మీద ఏంటి ఇష్టం అని అంటే, ఒక వ్యక్తి వాళ్ళ ఆశయాలని ప్రతిబింబిస్తున్నాడు. నువ్వు మాలాగా ఆలోచిస్తున్నావు. అలా ఆశయాలు ప్రతిబింబించిన వ్యక్తి ఏ రోజున తన అభిమానించే వాళ్ళని తప్పుదోవ పెట్టలేదు ఎప్పుడు. సినిమాల పరంగా కానీ, రాజకీయ పరంగా ఎన్ని పిచ్చి మాటలు నెలల సంవత్సరాల తరబడి తిట్టినా వాళ్ళు అభిమానించే వ్యక్తి ఏ ఒక్క రోజు కూడా వాళ్ళని తప్పుదోవ పట్టను, వెళ్ళి బదులు కొట్టేయండి ఎప్పుడు చెప్పాడు? మరి అలాంటిది వాళ్ళ ఉత్సాహం, బైకు నన్ను చెప్తారు. ఒక ప్రముఖ మాజీ, అంటే ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో లేరు, ఆయన అన్న మాటలు ఏంటంటే, మీ వాళ్ళు బైక్లో ఎక్కువ తీసేసి సైలెన్సర్లు తీసి ఎక్కువ చాలా ఇరిటేట్ చేస్తారంటే కరెక్ట్, సౌండ్ పొల్యూషనే. నాకు కూడా చెవులు పగిలిపోతాయి ఒకసారి. కాకపోతే దాని వెనక ఏముందో చూద్దాం. ఎంత క్రైమ్ అది, ఎంత ద్రోహం అది, కంపేర్డ్ టు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి మాట తప్పిన వాళ్ళకంటే దుర్మార్గుల వీళ్ళు. 15 సీట్లు ఇచ్చిన పశ్చిమ గోదావరికి ఈ రోజు దాకా ఒక చిన్నపాటి బ్రిడ్జ్ చేయలేని దానికంటే తప్ప తెలుగుదేశం ప్రభుత్వం కంటే. 1000 కోట్లు దోచేసిన జగన్ కంటే దుర్మార్గుల. సరే ఏదో అంటే దాంట్లో ఒక చిన్న గొడవ ఉందండి. లేదు దాంట్లో ఒక చిన్న గొడవ ఉంది. వాళ్ళు ఏమంటారంటే 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసేస్తుంటే, 1,00,000 కోట్లు వాల్యూ చేసే, అంటే ఇప్పుడు భూమి విలువ ఎలా పెరుగుద్ది. ఒకప్పుడు 20 years బ్యాక్ భూమికి విలువ ఉంది, ఇప్పుడు అందుకని వాళ్ళు దాన్ని 1000 కోట్లను పెడతారు. అట్లీస్ట్ అయితే దోపిడీ అయితే జరిగింది, అంతవరకు ఒప్పుకున్నారు, అందరూ సంతోషం. ఏ రోజన్నా సరే ఒక కాల్ చేసి మనుషుల్ని ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, వాళ్ళకంటే దుర్మార్గులా వీళ్ళు? బాంబులేసి ఫ్యాక్షనిస్టులు చేతుల్లోకి వెళ్ళిపోయి దానికంటే దుర్మార్గుల. ఇసుక దోపిడీ చేసే వాళ్ళకంటే దుర్మార్గులా మా వాళ్ళు? చిన్నబాయ్ ఏం చేశారు మా వాళ్ళు? సింపుల్గా బైక్ తోటి సౌండ్ చేస్తారు. ఆ బైక్ ధ్వని ఎవరికి భయం కలిగిస్తుందంటే, దోపిడీ చేసే వాళ్ళకి భయం కలిగిస్తుంది. దోపిడీ చేసే వాళ్ళకి రేపొద్దున జనసేన పార్టీ ఎమ్మెల్యేల ఎన్నికై పార్టీలు మారదాం అనుకుంటే తోలు తీసేస్తారు వీళ్ళు, అందుకు భయం వేస్తుంది. ఇది పెద్దలు చెప్పినట్టుగా నేను వెనక్కి వేసుకు రావడం కాదు, కంపేర్డ్ టు నిజమే చిన్న సౌండ్ పొల్యూషన్. ఎందుకు సౌండ్ పొల్యూషన్ చేస్తారు? మీరు చట్టాలని కానీ, పోలీసులు డబ్బున్న వాళ్ళకి ఒకలాంటి చట్టం, అధికారంలో ఉన్న వాళ్ళకి చట్టం ఒకలాగా మీరు అమలు చేసి, ఏమీ లేని వాళ్ళకి ఇంకోలా అమలు చేస్తే కోపం వస్తుంది. మీరు వాళ్ళకి చట్టాలు అమలు చేయండి, పొలిటికల్ అకౌంటబిలిటీ ఉన్న వాళ్ళకి అమలు చేయండి. అక్కడ చట్టసభల్లో పార్లమెంట్లో కూర్చొని ప్రామిస్ ఇస్తామని చెప్పి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీరు వెనక్కి వెళ్ళిపోయి మిమ్మల్ని ఎవడో అడగాలి? మిమ్మల్ని ఏ చట్టం పట్టుకోవాలి? మిమ్మల్ని వాళ్ళని పట్టుకోండి, అప్పుడు మా వాళ్ళని కూడా పట్టుకోండి.
మామూలు కూడా సైలెన్స్లు మామూలుగా తీసేసి మామూలుగా తక్కువ డెసిబుల్స్లో సౌండ్ పెట్టుకుంటారు. అంటే ఇవన్నీ ఏమనిపిస్తుంటే మిమ్మల్ని వెనకేసుకు రావడం కాదు, కానీ ఒక చిన్నపాటి ఇరిటేషన్ ఉండొచ్చు అందరికీ. కాకపోతే కంపేర్ టు వాళ్ళకంటే దుర్మార్గం ఏం కాదు, ఇది చాలా చిన్నపాటి ఇరిటేషన్ అంతే, దాన్ని అంతే తీసుకోండి. అలాగని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నానని కాదు. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి దయచేసి జనసేన తిరిగే యువతని మీరు బ్రాండింగ్ చేయకండి. వాళ్ళు చేసేది చాలా చిన్నది, లంచగొండలు కాదు, వాళ్ళు దోపిడీదారులు కాదు, వేల కోట్ల ఇసుక దోపిడీ కాదు, లక్షల ఎకరాలు భూ కుంభకోణాలు కాదు, ఒక చిన్న బైక్ సౌండ్ అంతే చేస్తారు. సార్ నేను మీకే చెప్తున్నాను, మీరు సోదరి నివేదిత పుస్తకం ఇచ్చారు, మా నాన్నగారు చదివేవాళ్ళేది. సోదరి నివేదిత మా నాన్నగారు నాకు స్వామి వివేకానంద గారు చాలా మా ఇంట్లో ఉండే ఆయన వాల్యూమ్స్, దాంట్లో నాకు సోదరి నివేదిత గురించి చాలా బాగా తెలుసు. ఇలాంటి అక్క చెల్లెలకి సోదరులకి జన సైనికులు ఎలాంటి గౌరవం ఇస్తారో మీకు చెప్తాను. నిన్నటి ఉదాహరణ నేను చెప్పలేదు, చాలామంది ఆడపడుచులు కొంతమంది మీరు కూడా ఉన్నారు కదా. నిన్న మీరేం చెప్పారు, మీరు వస్తున్నప్పుడు అంత ఏమా అంటే ఇది ఇక్కడ కాదు, చాలా క్రౌడ్ ఉన్న విజయనగరంలో కూడా వర్షం పడుతున్నప్పుడు ఆడపడుచులకి అక్క చెల్లెలకి అంత యువత అందరూ ఏమంటారు, జన సైనికులు చూస్తే భయం వేస్తే, కానీ వాళ్ళకి ఎంత క్రమశిక్షణ ఉంటుంది. ఆడపడుచుల అక్క చెల్లెలను చూస్తే ఒక ఎర్ర సముద్రం చీలినట్టుగా చీలిపోయి అమ్మ మీరు వెళ్ళండి ముట్టుకోకుండా, కనీసం ఇంత డిస్టెన్స్, ఇంత కిటకిటలాడే జనంలో ఆ సంస్కారం కూడా జన సైనికులకు. కాకపోతే వారు చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే మనం తీసుకోవాల్సింది సైలెంట్గా చేసుకెళ్ళమంటున్నారు. చాలా గొప్ప మాట అది మనం పాటిద్దాం. ఆయన పెద్దలు చాలా తత్వాన్ని, మీ పేరు సార్ హరి గారు, చాలా తత్వాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి. ఆయన చెప్తుంటే మనందరికి చిన్న ఇబ్బంది ఉండొచ్చేమో, కానీ దాని వెనక చాలా పరమార్థం ఉంది. మీరు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి అభిమానం, భయపెట్టేంత అభిమానం ఉంది, దాన్ని కరెక్ట్ అట్లా పెట్టండి. ఎవరిని భయపెడతామంటే దోపిడీ చేసే వాళ్ళని భయపెడదాం. ఇప్పుడు హరి గారు మన మీద ఎంత ఇష్టం ప్రేమ లేకపోతే ఆ సలహా ఇస్తారు. ఎవరు మనలో చిన్న మందలు ఇస్తారు, మనల్ని ఇష్టపడే వాళ్ళు మందలు ఇస్తారు. అందుకే నేను మందలింపుని, పెద్దలు మందలించినప్పుడు అది మనకి దీవెన. సో వారి దీవెని నేను మనస్ఫూర్తిగా తీసుకెళ్తాను సార్, ఖచ్చితంగా తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా. దాంతోపాటు కూడా మీకు ఎందుకు చెప్తానంటే మా వాళ్ళు వినేవాళ్ళని చెప్పడానికి మీకు చెప్తున్నాను. ఇది మీరు మీ అందరికీ, నా ఎస్పెషల్లీ పిల్లలకి, యువతకు కూడా, కుర్రవాళ్ళకి కూడా, మీరు బైక్లో పడిపోతారు, మీ ఉత్సాహాన్ని కాదంటలా. అసలు యువతకి ఎందుకు ఇలా ఉంది అని అనటానికి ఒక రెస్ట్లెస్నెస్ ఉంది. రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు ఉద్యోగాలు లేవు, ఇక్కడ చదువుకుంటున్నాం. ఇందాక మీరు చెప్పినట్టు మన చిన్నాన్న గారు ఎవరో మీరు చెప్తామంటే ఐఐటి చదువుకున్నారు, నెహ్రూ గారు పెట్టినా కానీ ఇక్కడ టెక్నాలజీ ఈ దేశానికి ఉపయోగపడాలని పెట్టారు, కానీ పెట్టినాక సరైన ఉద్యోగాలు లేవు ఇక్కడ. అందువల్ల ఏం చేస్తారు, వేరే దేశాలకు వెళ్ళిపోయి, ఇష్టం ఉండి కాదు, ఇష్టం లేక, అంటే తప్పక బతకాలి కాబట్టి. అలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేయడానికి సమకాలీన రాజకీయ వ్యవస్థ ఎప్పుడు దెబ్బతీస్తుంది. అలాంటి, ఎందుకంటే వీళ్ళకి పైరవీకారులు అంటే, నేను మీ అందరూ తెలుసు, మీరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వచ్చారు, మీరు ఇంతమంది లెక్చరర్స్, మీరు ఒక 10,000 ఒక సంపద సృష్టించడానికి ఎంత కష్టపడతారో తెలుసు. శ్రమ దోపిడీ జరుగుద్ది, చాలా మేధాశక్తి హరించేస్తాయి. కానీ మనం ఇంత కష్టపడి, ఇందాక మీరు చెప్పినట్టు ట్యాక్సుల మీద ట్యాక్సులు, ఆ ట్యాక్స్ బయటికి పొద్దున్న లేచినప్పుడు తిరిగి ఇంటికి వచ్చి చచ్చే వరకు ట్యాక్స్ కడతానే ఉండాలి. ఇన్ని ట్యాక్సులు కడతాం, కానీ అసలు నేను చాలామందిని చూస్తాను, నేను 10 కోట్ల ట్యాక్స్ కడతాను మొన్నదాకా, ఇప్పుడు కట్టలేదు, సినిమాలు చేయట్లేదు, కట్టలేను అనుకోండి, అది వేరే విషయం. దానివల్ల ఇన్కమ్ ట్యాక్స్లు కూడా చాలా కోపం ఉంది నా మీద. వాళ్ళు ఏమన్నారు, నువ్వు ఇవన్నీ ఎందుకు, నీకు సినిమాలు చేసుకుని డబ్బులు సంపాదించి మా ట్యాక్సులు కట్టాక, మీ ట్యాక్సులు కట్టాక నేను బతుకుతుంది నాకు అనిపిస్తుంది లోపల. సో నాకేమనిపించిందంటే, ఇన్ని సమస్యలు ఉన్నాయి మనకి, ఇవన్నీ మాట్లాడడానికి, ఇన్ని ట్యాక్సులు కట్టి కూడా మనం అడగడానికి ఎవరు లేరు ఇక్కడ. దేనికి కడుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం అని. దీనికి ఒక రాజకీయ జవాబుదారీతనం తీసుకురావడానికి, అంటే మనం ట్యాక్స్ ఇందా కడుతుంటే నేను చాలామందిని చూసాను, మనం ఇంత కష్టపడతాం, ఒకరు ప్రతిదానికి కడతాం. దళారీ వ్యవస్థ ఈరోజు మనం రూల్ చేస్తుంది. పొలిటికల్ బ్రోకర్స్ వాళ్ళు కూర్చొని మన శ్రమశక్తిని, మనందరినీ, ఇంతమంది మేధస్సుని ఒక చిన్న బ్రోకరింగ్ చేసే ఎబిలిటీ ఉంటే చాలు. మీరు పిహెచ్డీలు చదవండి, విపరీతమైన వాణిజ్యవేత్త కావాల్సిన స్కిల్స్ ఉండండి, అవన్నీ పనిచేయవు. కానీ నీకు బ్రోకర్ స్కిల్స్, ఎక్కడ ఎవడన్నా ఒక చీఫ్ మినిస్టర్ తెలుసో, అక్కడ కూర్చొని ఒక మినిస్టర్ తెలిసి, అఫీషియల్స్ తెలిస్తే, అలాంటి బ్రోకర్లు కూర్చొని
వేల కోట్లు సంపాదించేస్తాడు. వాడు ట్యాక్సులు కట్టడం, మనలా కష్టపడడం, పైగా హెచ్చు మనం ఏదైనా అంటే మన మీద ఎక్కి తొక్కుతారు. ఇలాంటి ఎక్కి తొక్కే వాళ్ళు మనం ఏం చేయాలంటే కింద పడి తీసుకొని పడేయాలి. దీనికి కావాలంటే యువతే కావాలి. ఈ బైకులు యువత ఉన్నారు చూసారా, మీ బలం బైకుల మీద కాదు, దీని మీద కాదు, మీరు చాలా బలంగా సమాజం మీద పెట్టండి. ఇలాంటి వ్యవస్థని మార్చడానికి మీ శక్తియుక్తుల్ని, మీ మేధస్సుని, మీ బలాన్ని చాలా పగడ్బందీగా ఒక ఆలోచన విధానంతో, ఒక క్రమంతో అప్పుడు మారుద్దాం. అందుకు మీ శక్తిని నేను వృధా చేయను. చాలా ఎందుకు నేను 25 సంవత్సరాలు మాట్లాడుతానంటే నేను ఒక తరాన్ని ప్రసవింపజేస్తున్నాను. ఒక తరాన్ని. చిన్నప్పుడు ఎప్పుడో కెనడీ చదువుకున్నాను. ప్రతి ఒక్కటి నాకేమి ఇచ్చిందండి సమాజం నీకు ఏమో, నువ్వు సమాజానికి ఏమిస్తావు చెప్పు? బతుకున్నావు కదా, పంచిపోతాలతో ఉన్నావు కదా, నిర్మితమైన శరీరం ఇచ్చావు, అంతకుమించి నీకేం కావాలి? ఈ దేశం నాకేమి ఇచ్చిందని కెనడీ ఇది ఉంటుంది. ఈ దేశాన్ని నువ్వేమి ఇచ్చావు చెప్పు? నువ్వు కష్టపడు, నేర్చుకో, సమాజానికి శ్రమ ఇవ్వు, దేశానికి నీతోటి సహాయం చేయి. ఎవరూ లేరు, మనమే బాధ్యత తీసుకోవాలి. ఈ దేశం పాలిటిక్స్ నాకేం సరదా కాదు. సుఖంగా నా జీవితం నేను వెళ్ళిపోవచ్చు. సినిమాకు కొన్ని సినిమాలు చేస్తా, 10 కోట్లు ట్యాక్స్ కట్టుకొని ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్లు తిరుగుతా, సుఖంగా పార్టీలు ఇవన్నీ చేయొచ్చు. నాకు అనిపించింది ఈ దేశాన్ని ఎవరు పట్టించుకుంటారు? నిజంగా మన అంబేద్కర్ గారి పుస్తకం ఉంది అక్కడ. ఈ రోజున మన పుస్తకాల్లో ఒక జగన్మోహన్ రెడ్డి మనకి కాన్స్టిట్యూషన్ రాయలేడు. అది రాయాల్సింది అంబేద్కర్ లాంటి మహానుభావులే రాయాలి. ఆ మహానుభావులు రాసిన రాజ్యాంగాన్ని సాదాసీదా వ్యక్తులు ఉండలేరు. దోపిడీదారులు రాయగలరు రాజ్యాంగాన్ని. వాళ్ళు రాస్తే ఏం రాస్తారు కదా, మొత్తం ఆశంతో నాకే, ఆ భూమి నాకే, ఆ నది నాకే, వీళ్ళు రాసే రాజ్యాంగాలు ఎలా ఉంటాయి? ఓకే, ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం రాస్తే ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం రాస్తే ఎలా ఉంటుంది? ఆ కృష్ణానది తీరం నుంచి ఆ శ్రీకాకుళం మొత్తం వంశధార వరకు నాది. జగన్మోహన్ రెడ్డి గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్లన్నీ నాయి. ఇట్లాగా వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళు రాస్తే రాజ్యాంగాలు అలా ఉంటాయి. ఎందుకంటే అలాంటి, కానీ గొప్పోళ్ళే రాయాలి. నిజంగా రాజకీయాన్ని శాసించాల్సింది సోషల్ ఫిలాసఫర్, సామాజిక తత్వవేత్తలు. వాళ్ళు రావాలి రాజకీయాల్లో. వాళ్ళు వస్తే అప్పుడు మన విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోతూ ఉంది. ఎప్పుడు పాతకాలం నాటి చదువులు, సత్యకాలం చదువులు చదువుతాం. టెక్నాలజీ మారిపోద్ది, మళ్ళీ పనికిరాదా టెక్నాలజీ. ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టుగా అలాగే మనకి కొత్త నేర్చుకోవాలి అంటే అప్డేటెడ్ లేదు. అలాగే విద్యా వ్యవస్థ ప్రభుత్వం తీసుకోవాలి, కార్పొరేట్లు కాదు, ప్రైవేట్ వ్యక్తులు కాదు. ఎవరికి ఏం కావాలనేది విద్య కానీ వైద్యం కానీ జనసేన ఆలోచిస్తుంది, పాలసీల ప్రకారం ఆలోచిస్తుంది. విద్య వైద్యం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అలాగే ఇందాక మీరు మద్యం గురించి మీరే సార్ మాట్లాడింది. మద్యం గురించి ఎవరు మాట్లాడారు? మద్యం మీరే కదా. హరిగారు మాట్లాడడానికి మద్యం గురించి, మద్యపాన నిషేధం నాకు అమలు చేయడం చాలా ఇష్టం. కానీ నేను చాలాసార్లు చూశాను మద్యం. ఎందుకు? మా నాన్న అబ్కారీ శాఖ. సో నేను మా నాన్నగారిని అడిగాను, ఎందుకు అంటే మీరు ఎలా బతుకుతారు అనేవాడు మా నాన్న. అంటే ఎందుకంటే నాకు వచ్చేది ఈ మా అబ్కారీ నుంచి ఈ చిన్నపాటి ఉద్యోగం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఇది నాకు తర్వాత అర్థమైంది, చదువుకునే కొద్దీ అని అర్థమైంది ఏంటంటే, నెపోలియన్ కూడా యుద్ధాలు చేసింది మద్యం మీద విధించే సుంకంతో, ట్యాక్స్ తోటి. అంటే మద్యం అంత కన్జ్యూమ్ చేస్తారు దేశాల్లో. రాత్రికి రాత్రి మద్యపాన నిషేధం అంటే ఎన్టీ రామారావు గారు కూడా అమలు చేశారు. దానివల్ల ఏమైపోయిందంటే విపరీతంగా బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువైపోయింది. నేనే చూసామండి చాలా కాలం క్రితం. ఒక విచిత్రమైన వ్యవస్థ. ఈ రోజున నేను గుజరాత్కి వెళ్ళాను కొన్ని సంవత్సరాల క్రితం షూటింగ్కి. ఏదో మన గబ్బర్ సింగ్లో గుర్రం మీద దౌడు తీసేసి గుజరాత్లో జరిగింది. అది నేను అక్కడికి వెళ్తే చాలా మారుమూల, అది ఆల్మోస్ట్ ఒక అటవీ అంటే రిజర్వ్డ్ ఏరియా అనుకోండి, ఫారెస్ట్ ల్యాండ్ అంటారు. ఫారెస్ట్ కానీ బట్ అది వాళ్ళ కాదు, దాన్ని ఒక రిజర్వ్డ్ ఏరియా. అది అక్కడ కూడా మద్యం దొరుకుతుంది, పూర్తి శాకాహార ప్రాంతం. అంటే మద్యపాన నిషేధిస్తే ఖచ్చితంగా జరుగుద్ది అనడానికి బ్లాక్ మార్కెట్ మిగతా వాళ్ళు బాగుపడతారు, మనుషులు మారరు. బట్ నేను జనసేన పార్టీకి ఆలోచిస్తున్నానంటే ఒక రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీని కంపల్సరీగా పెట్టాలి. ఖచ్చితంగా మీరు చెప్పింది ఖచ్చితంగా పెట్టాలి. మొన్న నేను ఒక 1.5 years బ్యాక్ 2 years బ్యాక్ నేను వైజాగ్ వెళ్తూ ఉంటే దారిలో కొంతమంది ఆడపడుచులు మహిళలు ఆపేశారు. అక్కడ ఆపేసి ఇక్కడ మాకు మా ఏరియాలో మద్యం షాప్ పెడుతున్నారు, తీసేయాలి దీన్ని. అలాగా ప్రతి ఒక్కళ్ళు ఆ ఏరియాలో కోరుకుంటే మాకు ఇక్కడ మద్యం షాప్ ఉంది. నిన్న కూడా మన పొద్దునే నేను మన వీరవాసరం మండలంలో ఒక మద్యం షాప్ గురించి మాట్లాడుతూ ఒక చిన్న గ్రామంలో చాలామంది దారులు తాగి మద్యం షాప్ ఉండటం వల్ల
ఆడపిల్లల్ని ఏడిపించేస్తున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది అంటే దాన్ని తీయించేశారు. దాన్ని తీయించిన జన సైనికులు తీయించారు. పోరాడు. మరి ఈ వార్తలు ఎప్పుడు బయటికి రావు, ఓన్లీ బైక్లో బయటకు వస్తాయి. అది సమస్య. ఎందుకంటే మనల్ని సపోర్ట్ చేసే ఇది లేదు, ప్రసార సాధనాలు లేవు మనకి. మంచిని ఎప్పుడు ఎవరన్నా అమ్మాలి తిట్టండి బాగా చూపిస్తారు, అది బాగా పచ్చిబూతులు తిట్టండి బాగా చూపిస్తారు, కానీ సమస్య ఉంది ఎవరు చూపించడానికి ఎవరు లేరు. ఎందుకంటే దానివల్ల డబ్బులు లేవంట. సో డబ్బులు ఉంటే మేము ఏ స్థాయికైనా మేము దిగజారిపోతాం. ఆ స్థాయిలో అయిపోయినాయి ప్రసార మాధ్యమాలు. నాకు బాధ కలుగుద్ది అది. సో నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. అలాగే రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీని తీసుకురావాలని జనసేన చాలా బలంగా తీసుకుంటుంది, చాలా బలంగా. ఎందుకంటే ఏ గ్రామాల్లో ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు కోరుకుంటే మాకు ఇక్కడ వద్దు, అక్కడి నుంచి మద్యం షాపులను తొలగించేయటం, బెల్ట్ షాపులు అనేవి కంప్లీట్గా సమూలంగా తీసేయటం. ఒకవైపు మన్రేగా అని చెప్పి మనకి పథకం పెడతాం, అలాగే దాని నుంచి డబ్బులు తీసుకొని, అంటే గవర్నమెంట్ వీళ్ళకి ఇన్ని వందల రోజుకి మీకు ఉపాధి హామీ పథకం కింద డబ్బులు ఇచ్చేసి మళ్ళీ దాంట్లో నుంచి దాదాపు 3 వంతులు చాలా వాటికి వెళ్ళిపోతుంది. ఒకవైపు గవర్నమెంట్ 400 కొద్ది వందల రూపాయలు ఇస్తుంది, ఒక 400 ఇస్తే 300 తీసేసుకుంటుంది మద్యం రూపంలో. అందుకని ఖచ్చితంగా మద్యపాన నిషేధాన్ని చాలా బలంగా ఒక ఉద్యమంలాగా ఎంతో కొంత ప్రజలు కోరుకున్నప్పుడు ఆ పర్టికులర్ ప్రాంతాలకు ముఖ్యంగా ఆడపడుచులు మహిళలు గ్రామ సభలు నిర్మించి ఇక్కడ మాకు మద్యం షాప్ వద్దంటే ఖచ్చితంగా జనసేన పార్టీ దాన్ని రద్దు చేస్తుంది, ఖచ్చితంగా. కొంతమందిని చాలా మద్యపాన ప్రియులను అడిగితే వాళ్ళు ఏమంటారంటే లోపల ఏం తీసుకున్నామని కాదు, ఎలా ప్రవర్తించా, ఏం మాట్లాడామని చెప్పి. అది వాళ్ళని కూడా నేను అర్థం చేసుకోవాలి. అందుకని ఎవరైనా సరే మద్యం సేవిస్తే మీరు పరిమితుల్లో ఉంటే దాన్ని వదిలేయచ్చు. అలా కాకుండా మీరు ఇష్టరాజ్యం ఉంటే ఖచ్చితంగా అక్కడ కూడా అంచెల వారీగా దాన్ని నిషేధించాల్సిన అవసరం. దాన్ని ఎవరు గవర్నమెంట్స్ కూడా, పోలీస్ శాఖ కూడా, ప్రతి ఒక్కరు కూడా, ఇది మోర్ ఆఫ్ ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా ఆ పర్టికులర్ శాఖలను తిడుతుంటారు, పోలీసు వారిని తిడుతుంటారు. నేనేమనిపిస్తాను, మొన్న ఉండవల్లి వెళ్తే రెవెన్యూ శాఖ వారిని తిడుతున్నారు, పోలీస్ శాఖ వారిని తిడుతున్నారు, ఇట్లా తిడుతున్నారు. నేను చెప్పాను దయచేసి ఆ డిపార్ట్మెంట్స్ని తిట్టకండి. డిపార్ట్మెంట్కి ఆలోచన వారిది కాదు, వాళ్ళు కేవలం ఇంప్లిమెంటేషన్ చేస్తారు. వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఏం చెప్తాడు, వాళ్ళ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు చేస్తారు అంతే. వాళ్ళ చేతుల్లో ఏమి ఉండదు. అదే మంచి చేయాలంటే అది ఆయుధం, అది శాఖలు అనేది ఒక ఆయుధం. డిపార్ట్మెంట్స్ మీరు ఆ పని చేయాలంటే అదే పని చేస్తారు అంతే. వాళ్ళకి వేరే స్వయం శక్తి కాదు, వాళ్ళు స్వయంగా నిర్ణయించుకుంది కాదు. అందుకని ప్రజలు కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నా కానీ కోపం ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చూపించినా కానీ, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా డిపార్ట్మెంట్స్ ఏదైనా అంటే నాకు అనిపిస్తుంది, పాపం మా ఉదాహరణకి మా నాన్న పనిచేసేటప్పుడు చాలాసార్లు దెబ్బలు తగిలేవి డ్యూటీలో. అది ఆయన తీసుకున్న నిర్ణయం కదా, ఆయన కేవలం ఒక వ్యక్తిగా వెళ్ళి వచ్చేసేవాడు అంతే. డిపార్ట్మెంట్ ఆర్డర్ చేసింది వెళ్ళాలంతే, ఆయనకి సంబంధం లేదు దాంట్లో. అలాగే దీన్ని మనం బ్లేమ్ చేయాల్సింది రాజకీయ వ్యవస్థను బ్లేమ్ చేయాలి. పొలిటికల్ లీడర్షిప్, దట్ కుడ్ బి ఎ చీఫ్ మినిస్టర్, దట్ కుడ్ బి ఎ హోమ్ మినిస్టర్, దట్ కుడ్ బి రెవెన్యూ, ఎనీ కైండ్ ఆఫ్ మినిస్టర్, దే హ్యావ్ టు బి బ్లేమ్డ్ అండ్ దే షుడ్ బి బుక్డ్ ఫర్ ఇర్రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని పట్టుకుందాం, పొలిటికల్ లీడర్షిప్ని పట్టుకుందాం. లెట్ us లీవ్. ఓకే, మనకి ఇబ్బంది ఉండొచ్చు కొంతమంది వ్యక్తుల వల్ల, కొన్ని డిపార్ట్మెంట్స్, కానీ భరిద్దాం దాన్ని. కానీ అల్టిమేట్గా ఎవడైతే ఆడిస్తున్నారో వాళ్ళని పట్టుకుందాం. అంతేగాని మనం దయచేసి సర్వీసెస్ను, శాఖలను, ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులను దయచేసి వదిలేద్దామని మనస్ఫూర్తిగా చేసుకుంటాం. అలాగే ఇందాక మీరు చెప్పిన ఒక వ్యాలిడ్ పాయింట్ పెట్రోల్ గురించి. నేను ఎప్పుడు మెడ్రాస్లో ఉన్నప్పుడు, చెన్నైలో ఉన్నప్పుడు గల్ఫ్ వార్ వచ్చింది. అప్పుడు నాకు తెలిసి ఒక 45 రూపాయలు ఎంతో ఇస్తే, అంటే ఎందుకు నాకు గుర్తుందంటే మా వదిన 50 రూపాయలు ఇచ్చేది. 50 రూపాయలు ఇస్తే నేను పెట్రోల్ కొట్టేసి నాకు ఒక 5 రూపాయలు మిగిలేదు అంటే కమిషన్ అంటే అదే నా పాకెట్ మనీ. తిరిగి ఇచ్చేవాడిని, మా వదిన పర్లేదు ఉంచుకోలేను. ఒక 3 రూపాయలు 70 పైసలు ఒక ఇట్లా ఉండేది. గల్ఫ్ వార్ తర్వాత ఏమైపోయిందంటే గల్ఫ్ సర్చార్జ్ అని పెట్టారు. ఆ గల్ఫ్ సర్చార్జ్ వల్ల పెట్రోల్ ఏదో కొంత ఒక సడన్గా పెరిగింది, సడన్ 30% ఎంతో ట్యాక్స్ వేసారు. అది 100 రూపాయలు వెళ్తే వచ్చేది 70 రూపాయలు అయింది. అలా నా కోపం ఎక్కడ ఉండిపోయిందంటే, నాకు ఖర్చు పెట్టుకోవడానికి పుస్తకాలు కొని కూడా డబ్బులు ఉండేవి. ఆ కోపం ఉండిపోయింది. నేను ఎప్పుడైనా చాలా కాలం ఏం ఆశించానంటే, ఎప్పుడైనా సరే ఈ వార్ అయిపోతే ఛార్జ్ తగ్గుద్దేమో అనుకునేవాడు. గల్ఫ్ సర్చార్జ్ తగ్గకపోగా అది ఈ రోజున ఒకప్పుడు 70 రూపాయలకి ఇస్తే ఆల్మోస్ట్ ఒక 10 లీటర్ల లోపు వచ్చేది. ఈ రోజున ఏమైపోయిందంటే 70-80 రూపాయలకి 1 లీటర్ వస్తుంది. ఆ స్థాయికి వెళ్ళిపోయింది. దీనివల్ల నా డౌట్ ఏంటంటే మోదీ గారి మీద మనందరినీ బాగా ఇబ్బంది పెట్టి దాన్ని GST పర్వ్యూలోకి తీసుకురాకుండా పెట్రోల్ని ఎలక్షన్స్ ముందు తీసుకొచ్చి చూసారని మీకు ఎంత మేలు చేశానని చెప్పి ఉద్దేశం కూడా ఉందని నాకు ఒక సందేహం ఉంది భారతీయ జనతా పార్టీ నాయకులు. వాళ్ళు చేసిన ఆశ్చర్యపోకర్లు అంటే మనల్ని బాగా కష్టపెట్టి వ్యాపారవేత్తలని, వాణిజ్యవేత్తలు అందరినీ ఏం చేశారు, రాత్రికి రాత్రి నోట్లు రద్దని చెప్పేసి ఇబ్బందులు పెట్టారు. ఒక GST అనే పనికి ఒక క్రమబద్ధతను లేకుండా
సరిగ్గా లేకుండా దాన్ని ఇబ్బంది పెట్టేశారు. దానితో ఇప్పుడు మనందరినీ ఏంటంటే పెట్రోల్ పెంచి ఆఖరిలో ఎలక్షన్స్ ముందు భారతీయ జనతా పార్టీ నాయకుల తాలూకు ఆలోచన విధానం ఉందా అని అనిపిస్తుంది నాకు ఒకసారి. మన బాగా అంటే ఇది నేను అప్పుడు కొన్ని సర్కిల్స్లో వింటూ ఉంటాను. అంటే సడన్గా మనకు ఒక గ్యాస్ సిలిండర్ తగ్గించేసి పెట్రోల్ తగ్గించేసి ఎలక్షన్స్ ముందు కరెక్ట్గా 9-6 నెలల ముందు తగ్గించారు అనుకోండి, మనం వెంటనే భారతీయ జనతా పార్టీ ఎంత మంచిది, చాలా గొప్పది, మనం ఓటు వేసేద్దామని వేసేస్తాం. మళ్ళీ ఓటు వేయగానే ఏం చేస్తారంటే కరెక్ట్ 6 నెలల తర్వాత ఎలక్షన్లో వస్తే మళ్ళీ తీసేస్తారు, మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ ఇదే కట్టాలి. అందుకని కొంచెం జాగ్రత్తగా చూద్దాం. బట్ నేను ఏదేమైనా అనుకుంటాను, ఒకవేళ ఫ్యూచర్లో పెట్టిన ఇది ఈ పెట్రోల్ని డీజిల్ని ఈ జిఎస్టీ పర్వ్యూలో తీసుకురావాలని నేను కూడా కోరుకునే వాళ్ళల్లో ప్రథముడిని. అలాగే ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారి నాయకులు కేవలం నిజాయితీ ఉంటే అని అంటుంటే కేవలం నిజాయితీ సరిపోదు. ఇక్కడ మన ఇన్ని సమకాలీన సమాజంలో విపరీతమైన కాస్ట్ వర్టికల్స్ ఉన్నాయి, బోల్డ్ అన్ని విభేదాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి. వీటన్నిటిని దాటుకుంటా డబ్బుతోటి కొనేయటం అలవాటు చేశారు ఓట్లు అనేవి. అంటే ఈ మధ్యన లాయర్లు ఈ స్థాయిలో మనం చాలామంది చెప్తా ఉన్నాం, మీరు రకరకాల మీకు పోటీలు జరుగుతూ ఉంటే కూడా మన కాంపిటీషన్ ఆఖరికి గ్రాడ్యుయేట్స్ కూడా మాకు ఎంత డబ్బులు ఇస్తే, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఎలక్షన్ జరుగుతుంటే మాకు డబ్బులు ఇస్తే మేము ఓట్లు వేస్తాం స్థాయికి అందరినీ తీసుకొచ్చేస్తారు. దీనికి బ్లేమ్ చేయాల్సింది 100% తెలుగుదేశం పార్టీని 100% బ్లేమ్ చేయాలి. దీనికి నేను ఏం కోరుకున్నానంటే, దీనికి అడ్డదారులో పాలిటిక్స్కి వస్తే ప్రజాబలం లేకపోతే డబ్బులతోనే ఓట్లు కొనాల్సి వస్తుంది. దాన్ని చాలా బలంగా ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ, బలంగా ప్రవేశపెట్టింది. నేను ఎక్కడో చోట ఎందుకు సపోర్ట్ చేశానంటే ఎంతో కొంత మారాలి. జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు టీడీపీకి సపోర్ట్ చేశారంటే మీకు మేము అండగా ఉంటాం, ఈ వ్యవస్థని ఎంతో కొంత మార్చండి అని ఒక నమ్మకంతో చేశాను. మేబీ చేయలేకపోయినా అది వేరే విషయం. నిజంగా పాలిటిక్స్ మారాలి అంటే పొద్దు నుంచి కూడా చాలా మంది కలిసి నాకు సంపూర్ణంగా వినిపించేది మధ్యతరగతి కుటుంబాలు ఓట్లకి రావట్లేదు. వాళ్ళ చాలా సమస్యలు ఉన్నాయంటే నిజంగా ఓట్లు వేయడానికి అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు కానీ మా సగటు మధ్యతరగతి వ్యవస్థ కానీ ముందుకు రావట్లేదు అనేది ఒకటి ఉంటుంది. నేనేం కోరుకున్నానంటే నిజంగా మన పాలిటిక్స్ మార్చాలంటే మీరు బయటకు వచ్చి మీరు కానీ ఓట్లు వేయగలిగితే ఆ ఒక్క రోజుకి కానీ బయటకు వచ్చి ఓట్లు వేయగలిగితే ఖచ్చితమైన బలమైన మీకు అడిగే హక్కు ఉంటుంది. నాతో సహా నేను తప్పు చేశాను రేపొద్దున, మీరు రేపొద్దున జనసేన కదా మీరు ఎవరికి ఓటు వేసినా కానీ నేను తప్పు చేస్తే మీకు ఓటు వేస్తారు కదా, ఇంటిలోంచి బయటికి వెళ్ళి క్యూలో నుంచొని ఓటేసినందుకు మీకు కోపం ఉంటుంది. నాలాంటి వాడిని కూడా జనసేన సంబంధించిన వాడిని కూడా నిలవ తీసి చొక్కా పట్టుకొని అడిగే హక్కు ఉంటుంది. మీరు నిజంగా శ్రమ పడుతుంది. ఈరోజు నేను ఎందుకు చేయగలుగుతున్నానంటే నేను ఏమి ఆశించకుండా నేను సపోర్ట్ చేశాను కాబట్టి. అందుకని మీకు కూడా అదే హక్కు ఉండాలంటే మీరు కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రోగ్రామ్ ఎంత మంచిదో రేపొద్దున మీరు ఎలక్షన్స్ టైంలో కూడా మీరు బయటకు వచ్చి ఓట్ చేస్తే రేపొద్దున జనసేన పార్టీ నాయకులు తప్పు చేసినా నిలదీసే హక్కు మీకు ఉంటుంది. నా అంత కమిటెడ్గా ఉంటారని నేను చెప్పలేను, కానీ ఉండేలా చేయడానికి కూడా మీ ప్రయత్నాలు మీరు చేస్తే నాయకులు కూడా మారుతారు, నాయకులు కూడా తప్పించుకోవడానికి పరిస్థితులు క్రియేట్ చేయాలి. ఇందాక మీరు అన్నట్టు కృష్ణుడు అర్జునుడు నేనే అయిపోయానంటే నాకు అట్లా నేను లేదు. నాకున్న స్థాయి చాలా పరిమితమైన స్థాయి. నేను మిగతా అన్నీ నాకు చాలా తీసుకున్నాను. ఇవన్నీ నేను నా మేనిఫెస్టో కమిటీకి నోట్స్ రాసుకున్నాను, నా మేనిఫెస్టో కమిటీకి తెలియజేస్తాను. అలాగే నా మేనిఫెస్టో కమిటీని అలాగే లెక్చరర్స్కి ఉన్న సమస్యలు కానీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్న ఉద్యోగ భద్రత లేదు లెక్చరర్లకి ఇన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత. సో ఖచ్చితంగా అలాంటి ఉద్యోగ భద్రత ఎలా కలిపి, ఎందుకంటే నేను కూర్చోబెట్టి మిమ్మల్ని ఆకట్టుకోవడానికి మాట్లాడి నిజంగా పని చేయడానికి నేను ఉన్నాను తప్ప కేవలం మీ చేత చప్పట్లు కొట్టించుకోవడం ఆకట్టుకోవడానికి కాదు. అందుకని మీరు చెప్పిన రేస్ చేసిన వ్యాలిడ్ పాయింట్స్ అన్నీ మా మేనిఫెస్టో కమిటీకి చేసి తర్వాత మిమ్మల్ని కలవమని చెప్తాను. ముఖ్యంగా కాంట్రాక్ట్ లెక్చర్ సంబంధించిన ఉద్యోగాలు కానీ ఉద్యోగ భద్రత ఎలా క్రియేట్ చేయగలగాలి, అలాగే విద్యా వ్యవస్థ మీద నాకు చాలా సంపూర్ణమైన అవగాహన ఉంది. దాంతో నేను కొంతమంది ప్రొఫెసర్స్ని కూడా మేనిఫెస్టో కమిటీలో పెట్టాను. వీఆర్ ఫార్మింగ్ మా ఓన్ పాలసీస్ విచ్ విల్ మ్యాటర్ ఆఫ్ టైమ్ విల్ గెట్ టు నో అబౌట్ ఇట్. అలాగే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ లెక్చరర్ కమ్యూనిటీకి, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్, భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలందరికీ, అలాగే డ్రగ్స్ గురించి మాట్లాడారు ఇందాక మెడికల్ షాప్లో, ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. ఇవన్నీ మీకు తీసుకొని మీకు ముందు మీ అందరితో మరింత ఇంటరాక్ట్ అవుతా. నాకు ఇలాంటి అపూర్వమైన ఇంటరాక్షన్ ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.